అయోధ్యలో మనకు తెలిసిందే కదా, రామ మందిరం ఏర్పాటు చేశారు. దానిలో రామ్‌లల్లా అని పేరు పెట్టారు. బాలరాముడుగా అక్కడైతే విగ్రహ ప్రతిష్ఠ జరగడం చూసాం. కానీ ఈరోజైతే స్పెషల్ తెలిసిందిగా మనకి బాలరాముడి నుదుటి పైన అయితే ఒక సూర్య తిలకం వచ్చి అయితే పడుతుంది, కాంతి వచ్చి అయితే. అది ఈరోజైతే మధ్యాహ్నం 12 గంటలకైతే ఎగ్జాక్ట్గా అక్కడ పడ్డం చూసాం. అక్కడ లైట్లన్నీ గర్భగుడిలో ఏదైతే మూల విరాట్ కూర్చుంటాడో, ఆ మూల విరాట్ నుంచున్నాడో అక్కడైతే గర్భగుడి మొత్తం లైట్లతో ఆర్పేశారని. చీకట్లో అయితే ఆ సూర్యకిరణం వచ్చేస్తే నుదుటిపైన అయితే బాలరాముడి నుదుటిపైన అయితే పడ్డం చూసాం. అదొక అద్భుతంగా చేశారు. తెలిసిందే కదా మనకి, ప్రతి శ్రీరామనవమికి అయితే అదైతే ఆ తిలకం అయితే నుదుటిపైన అయితే పడుతుంది. బాలరాముడి నుదుటిపైన అయితే ఎన్ని సంవత్సరాలు అయినా సరే అది పడుతూనే ఉంటుంది. అలా అయితే డిజైన్ చేశారు. అక్కడ ఉన్న స్ట్రక్చర్ మొత్తం, ఆర్కిటెక్చర్ మొత్తం కూడా ఎక్స్ట్రాడినరీగా అక్కడ భక్తులందరూ చూసి దాన్ని తనివి తీరే అందరూ చూడడం చూసాం. ఇంకా మిగతా అన్ని చోట్ల భద్రాచలం కావచ్చు, ఒంటిమిట్ట, రకరకాల అన్ని చోట్ల అయితే శ్రీరామనవమి పండుగ అయితే జరుపుకుంటూ ఉన్నారు దేశవ్యాప్తంగా. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇదైతే అందరు చూస్తున్నారు, రామ్‌లల్లా అని పేరు పెట్టారు కదా, అతని పేరు అయితే బాలరాముడిని రామ్‌లల్లా అని పిలుచుకుంటూ ఉంటారు. మనమైతే బాలరాముడు అని పిలుచుకోవచ్చు తెలుగులో అయితే. చూద్దాం, అయోధ్య అయితే ఒకసారి వెళ్ళి చూస్తే మంచిది. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ చాలా ఉన్నతంగా ప్రతిష్టంగా తీర్చిదిద్దారు. చూద్దాం, ఇప్పుడు మనకి టైం కుదిరితే వెళ్ళి ఒకసారి అయితే అయోధ్య రామ మందిరం కూడా దర్శించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని గుళ్ళల్లో మనకు తెలిసింది కదా, రామునికి అయితే పట్టాభిషేకం అయితే చేస్తారు ఈరోజు సీతామాతకి కలిపి. మరి అందరికైతే మళ్ళీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సీన్ చూడటానికి అయితే చాలామంది వెళ్తూ ఉంటారు, కానీ అందరికైతే ఆ దర్శనం దొరకడం కష్టం కాబట్టి మీరు ఏం బాధపడద్దు. అంతే, మీకు ఆల్రెడీ వీడియో రిలీజ్ చేస్తారు కాబట్టి వీడియోలో చూసి ఆనందించండి. టీవీలో స్క్రోలింగ్ చేస్తుంటారు కాబట్టి ఒకసారి అయితే చూసి ఆనందించండి. థ్యాంక్ యూ.